ఓం నమస్తే. ఒకప్పుడు మహారుషి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి స్థాయిని చేరుకోవాలని ఘోర తపస్సులో నిమగ్నమయ్యాడు. అతని అపార శక్తిని చూసి దేవేంద్రుడు ఆందోళన చెందాడు. ఇలా కొనసాగితే నా ఇంద్రపదవే ప్రమాదంలో పడుతుంది అని భావించి అప్సరస మేనకను భూలోకానికి పంపించాడు. మేనక తన సౌందర్యం, నృత్యంతో విశ్వామిత్రుణ్ణి ఆకర్షించింది. ఆ మాయలో చిక్కుకున్న మహర్షి తపస్సును మర్చిపోయాడు. కాలక్రమేణా వారికో చిన్నారి జన్మించింది. తన తపస్సు భంగమైందని గ్రహించిన విశ్వామిత్రుడు పశ్చాత్తాపంతో మళ్లీ తపస్సులోకి వెళ్ళిపోయాడు. మేనక కూడా ఆ శిశువులను నదీతీరంలో వదిలి దేవలోకానికి వెళ్ళిపోయింది. ఒంటరిగా ఉన్న ఆ పసిబిడ్డను పక్షులు తమ రెక్కలతో కాపాడాయి. అప్పుడే అక్కడికొచ్చిన కణ్వ మహర్షి ఆ బిడ్డను ఆశ్రమానికి తీసుకెళ్లి శకుంతల అని పేరు పెట్టాడు. ప్రకృతి ప్రేమతో ఉంటే పక్షులు కూడా మన పిల్లలను కాపాడగలవు. అదే శకుంతలా కథ మనకు చెప్పే అందమైన సందేశం.